అందరికీ నమస్కారం అండి. సరితతో సక్సెస్ స్టోరీస్లో భాగంగా ఈరోజు మనం ఉయ్యూరు దగ్గర నెప్పలి అనే గ్రామంలో ఉన్నాము. మనము వచ్చింది లివ్ లైఫ్ న్యాచురల్స్. లివ్ లైఫ్ న్యాచురల్స్ని అనిత గారు స్టార్ట్ చేశారు. లివ్ లైఫ్ న్యాచురల్స్ అంటే అసలు ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, అట్లాగే అనిత గారు తన జర్నీని ఎలా స్టార్ట్ చేశారు అనేది తెలుసుకుందామండి. నమస్కారం అనిత గారు. నమస్కారం సరిత గారు. అనిత గారు, నేను లివ్ లైఫ్ న్యాచురల్స్ అంటే నాకు ఐడియా ఉంది. నేను ఫస్ట్ మీరు స్టాల్ పెట్టినప్పుడు నేను మీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను, నేను వాడుతున్నాను. చూస్తున్న ఆడియన్స్ అందరికి నేనే ఒక ప్రూఫ్. యాక్చువల్గా అసలు మీకు ఈ లివ్ లైఫ్ న్యాచురల్స్ పెట్టాలని ఎలా థాట్ వచ్చింది, అలాగే అసలు మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి? ఓకే అండి, నేను ఫస్ట్ నుంచి ఏంటంటే న్యాచురల్ అంటే ఈ మొక్కలతో కానీ నాకు న్యాచురల్గా ఇంట్లో డిష్ వాష్ లిక్విడ్ కానీ లాండ్రీ లిక్విడ్ కానీ ఏదైనా కానీ విమ్ సోప్స్ ఇట్లాంటివి వాడను అనమాట. ఎందుకంటే నేచర్కి దగ్గరగా ఉండడం, న్యాచురల్గా ఉన్న ప్రొడక్ట్స్ వాడడం అంటే నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. అప్పుడు షాంపూస్ ఉన్నా కానీ నేను కుంకుడుకాయలతో చేయడం, ఆ మైండ్ సెట్ నాకు అట్లానే ఉండేది. సో అది పెరిగిన తర్వాత నాకు పిల్లలు కొంచెం స్కూల్స్ అయిపోయి పనులు చేసుకునే ఇది వచ్చిన తర్వాత నేను ఈ కుంకుడుకాయలతో వీటితో న్యాచురల్గానే ప్రొడక్ట్స్ చేసుకుని ఇంట్లో వాడుకునేదాన్ని అనమాట. జాబ్ చేయాలని ఉండేది. సో అది మనకి అది అవ్వలేదన్నమాట. అప్పుడు మ్యారేజ్ తర్వాత పిల్లలు, నేను అనుకున్న ఆ ఎయిమ్ అనేది నేను రీచ్ అవ్వలేకపోయాను అనమాట. ఆ తర్వాత పిల్లలు కొంచెం సెటిల్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అట్లా ఉండేది, కానీ ముందడుగు వేయలేకపోయాను. నేను ఇంట్లో ఇట్లా ఈ సోప్ నట్స్తో వీటితో షాంపూస్ అని, డిష్ వాష్ తోముకోవడానికి ఇట్లా లిక్విడ్స్ చేసుకునేదాన్ని, మళ్ళీ సోప్స్ కూడా లైట్గా చేసుకుని వాడేదాన్ని అనమాట. మా బాబు అనేవాడు, నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా ప్రొడక్ట్స్, నీకు ఏదో ఒకటి చేయాలని ఉంది కదా, అప్పుడు ఆపేసావు కదా అమ్మ, ఇప్పుడు స్టార్ట్ చెయ్యి, బాగుంటున్నాయి కదా నీ, నువ్వు ఇంట్లో వాడుకోవడమే కాదు బయటికి తీసుకెళ్తే నీ ప్రొడక్ట్ అప్పుడు నీకు వాల్యూ ఉంటుంది, నీ ప్రొడక్ట్కి వాల్యూ ఉంటుంది. సో నువ్వు స్టార్ట్ చేయమ్మా అన్నట్టు తనే ఇన్వెస్ట్మెంట్ కానీ మొత్తం అంతా తనే. అంటే మా బాబు నాకు ఒక తండ్రి ప్లేస్ లో ఉంటాడు అనమాట. మా అమ్మగారు నాన్నగారు కరోనాలో చనిపోయారు. సో బాబు ఏంటంటే తను ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాడు. తనకి కొంతవరకు మార్కెటింగ్ గురించి కానీ ప్రొడక్ట్స్ గురించి కానీ కొంతవరకు అవగాహన ఉంది. నువ్వు స్టార్ట్ చేయి, నేను మొత్తం అంతా చూసుకుంటా అనేసరికి నేను ప్రొడక్ట్ మొత్తం అంటే నాకు స్టార్టింగ్ లో ఇంట్లో చేసుకున్న దానికి బయట మార్కెట్ లో తీసుకెళ్లేదానికి కొంచెం తేడా ఉంటది కదా. ప్రొడక్ట్ అనేది మనకి మార్కెటింగ్ కి వెళ్ళేటప్పటికి ఒక స్పెసిఫిక్ ఫార్ములేషన్ ఉండాలి దాంట్లో. ఇంట్లో చేసింది వర్కౌట్ అవ్వదు అనమాట. సో దాన్ని నేను గెయిన్ చేసుకోవడానికి కొన్ని కోర్సెస్ తీసుకోవడం జరిగింది. అందులో ఒక 50% వరకే నేను నేర్చుకున్నా. చాలా మంది దగ్గర నేర్చుకున్నాను. నాకు అనుకున్నంత నాకు నాలెడ్జ్ నాకు రాలేదన్నమాట బయట నుంచి. సో దాన్ని నేను మళ్ళీ డెవలప్ చేసుకోవడానికి 2 years పట్టింది నాకు. 2 years నేను డే అండ్ నైట్ కష్టపడేదానండి. నైట్ 2 వరకు కూడా ఫార్ములేషన్స్ అవి చేసుకునేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే షాంపూలోనే మందారాకులు ఎన్ని ఆకులు వేస్తే మన కండిషనింగ్ వస్తుంది, మందార పువ్వులు ఎన్ని వేస్తే ఒక పువ్వు తగ్గించి ఒక రోజు, ఒక పువ్వు పెంచి ఒక రోజు, అట్లా నేను చేసేదాన్ని అనమాట. ఎర్రర్ లాగా చేసుకునేదాన్ని. బయట నేర్చుకున్న ఆ కొంచెం ఆ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని, అంటే నాకు బయట నేర్చుకున్నప్పుడు 100% న్యాచురల్ అని అనిపించలేదు అనమాట. నాకున్న న్యాచురల్ గా ఉండాలన్న ఆ కోరికతో నేను దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ కింద చాలా బ్యాచెస్ ఫెయిల్ అయిపోయినాయి. చాలా హార్డ్ వర్క్ చేశాను. ఫైనల్ గా నా ప్రొడక్ట్ బాగుంది. సో నేను లేబులింగ్స్ అట్లా వేసుకుని మార్కెట్లోకి ప్రొడక్ట్ తీసుకొచ్చాను. మెయిన్గా మా దగ్గర న్యాచురల్ ప్రాసెస్లో, అంటే కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అంటే న్యాచురల్, జీరో కెమికల్ ఉంటుంది అనమాట. ఈ సోప్స్ ఉంటాయి, షాంపూస్ ఉంటాయి, హెయిర్ ఆయిల్స్ ఉంటాయి, ఇంకా మనకి సీరమ్స్, మాయిశ్చరైజర్లు, క్రీమ్స్లోనే మనకి పిగ్మెంటేషన్ క్రీము, బ్రైటనింగ్ క్రీము, యాంటీ ఏజింగ్ క్రీము, లిప్ బామ్స్, మనకి ఇంకా హెన్నా, ఇండిగో, బాత్ పౌడర్, చాలా ప్రొడక్ట్సే ఉన్నాయి మా దగ్గర. ఫస్ట్ మేము వెబ్సైట్లో కూడా లాంచ్ చేసాము, వెబ్సైట్ కూడా ఉంది. ఓకే అనిత గారు, ఎలాగో ఫ్యామిలీ గురించి, బాబు సపోర్ట్ గురించి వచ్చింది కాబట్టి అసలు మీ ఫ్యామిలీ, పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారు వాళ్ళు?
మా హస్బెండ్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేస్తారండి, పోస్ట్ మాస్టర్. ఓకే. మా బాబు ఏరోడ్రోన్ టెక్నాలజీస్ అని డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. ఈ అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్ స్టేట్స్ సెల్ చేస్తాడు. ఎక్కడెక్కడో మనకి కర్ణాటక నుంచి మొత్తం తెలంగాణ ఇటు సైడ్ వచ్చి తీసుకెళ్తారు అనమాట. మనకి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దళిత బంధు స్కీమ్ కింద ఇక్కడ నుంచి డ్రోన్స్ అన్ని తీసుకుని వెళ్ళారు అనమాట. గవర్నమెంట్ తరపు నుంచి కూడా సప్లై చేస్తాడు. ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అగ్రికల్చర్ ది, తను అలా రన్ చేస్తాడు. పాప వచ్చేసి ఎల్పియు అంటే పంజాబ్ దగ్గర LPU లో BBA చేసింది. తర్వాత MS ప్యారిస్ లో చదివింది. తను ఢిల్లీలో జాబ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలు మాకు, పాప బాబు. ఇద్దరు సెటిల్ అయిపోయారు. సెటిల్ అయ్యారు. ఎట్లా అంటే ఒకప్పుడు జాబ్ చేయాలి, ఇన్కమ్ సంపాదించాలి అనేది ఇవాళ ఏంటంటే మీకు అనుకున్న ఒక స్కిల్, మీరు దాన్ని డెవలప్ చేసుకున్న విధానము, మీ బాబు మీకు సపోర్ట్ చేయడంతో మీరు లివ్ లైఫ్ న్యాచురల్స్ ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అవునండి, అవును అవును. అంటే ఎంతో మంది మహిళలకి నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్. ఏంటంటే అవకాశాలు అందరికీ వడ్డించిన విస్తరలాగా ఏమీ ఉండవు ఎవరికి కూడా. ఎక్కడో కొంతమందికి ఉంటాయి. మనకి ఎన్నో కళలు ఉంటాయి, కానీ మీలా ఆ కళల్ని ఇంకా అయిపోయిందిలే ఇక ఇంకేం చేస్తామో అని అనుకోకుండా మీరు ఒక చెయ్యి, మీ అబ్బాయి చెయ్యమ్మా అనగానే మీరు కూడా ఆ ఇంట్రెస్ట్ పెట్టి అన్ని సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ ని, మంచి ప్రోడక్ట్స్ ని అందిస్తున్నారు అందరికి. అయితే ఈ ప్రోడక్ట్స్ కి సంబంధించి మీరు ఆల్రెడీ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ అసలు ఎలా చెప్తారు? క్లాసెస్ లో మొత్తం మీరు చెప్తున్న ప్రోడక్ట్స్ అన్ని నేర్పిస్తున్నారా, లేదా ఏదైనా స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ వరకే మీ క్లాసెస్ ఉంటున్నాయా అండి? ఓకే అండి, నేను ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో చాలా మంది నా దగ్గర తీసుకున్నారు. సోప్స్ కానీ, షాంపూస్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ తీసుకున్నారు అనమాట. తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటా రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకుని చాలా మంది రీసెల్లర్స్ ఉన్నారు నాకు. వాళ్ళందరూ ఏంటంటే మాకు కోర్సెస్ మీరు కండక్ట్ చేస్తే మేము కూడా చేసుకుని సెల్ చేసుకుంటాం మేడం, మాకు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కువ హైదరాబాదు అటు మనకి చెన్నై నుంచి ఎక్కువ మంది తీసుకునేవాళ్ళు. ట్రాన్స్పోర్టేషన్ కి బాగా మాకు ఎక్కువైపోతుంది, సో మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తే బాగుంటదేనా అని అడిగేవాళ్ళు. నేనప్పుడు నేను కష్టపడి ఫార్ములేషన్స్ చేసుకున్నాను కదా, ఇన్ని ఇయర్స్ నేను డే అండ్ నైట్ కష్టపడి ఇంకొకళ్ళకి మళ్ళీ ఆ ఫార్ములేషన్ నేను ఇవ్వలేను అన్న ఇదితో ఒక 1 year ల్యాగ్ చేశాను నేను. కానీ చాలా మంది ఏంటంటే వెయిట్ చేశారు. వెయిట్ చేసి మీరు ఎప్పుడు నేర్పిస్తానంటే మేము అప్పుడే నేర్చుకుంటాం. నేను చెప్పేదాన్ని వేరే ఎవరన్నా కాంటాక్ట్స్ ఇమ్మన్నా నేను ఇస్తాను, అక్కడ నేర్చుకోండి, నాకు ఇప్పుడప్పుడే అవ్వదు అసలు అని చెప్పేదాన్ని. కానీ చాలా మంది అండి ఒక 10-20 మెంబర్స్ దాకా అట్లా ఉన్నారు. సో బలవంతంగా నాతో వాళ్లే స్టార్ట్ చేయించారు అనమాట క్లాసెస్. సో నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ మెల్ట్ అండ్ పూర్ అండ్ కోల్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను సోప్ మేకింగ్ కోర్సెస్. బాగుంది, బాగా అర్థమవుతుంది. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. తర్వాత వాళ్ళే బ్యాచ్ టు బ్యాచ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మాకు షాంపూస్ కావాలన్నారు. షాంపూస్ నేర్చుకున్న తర్వాత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలన్నారు. ఇప్పుడు మళ్ళీ లిప్ బామ్స్ కావాలి మేడం అని అడుగుతున్నారు. వాళ్ళు ఏది కావాలనుకుంటారో నేను అప్పటికప్పుడు ఇంకా నేను కోర్స్ డిజైన్ చేయడానికి మాత్రం 3 to 4 months తీసుకుంటాను. తీసుకుని అంటే వాళ్ళు అడిగారు కదా అని నేను కొంతమంది అడుగుతారు PDF నాకు కొంచెం మీరు కాల్లో చెప్పండి మేడం మేము చేసేసుకుంటామని. అస్సలు అలా నేను చెప్పను. ఎందుకంటే నేను ఒకటి కోర్సు కండక్ట్ చేస్తున్నాను అని అంటే, నేను ఒకటి అనౌన్స్ చేశానంటే 100% నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు చేయగలగాలన్నమాట. అట్లా నేర్పించేలా ఉంటేనే నేను ఆ కోర్స్ ని మార్కెట్ లో రిలీజ్ చేస్తాను. సో అలా వాళ్ళు చెప్పడం మూలంగానే నేను చాలా కాల్స్ నాకు ప్రొడక్ట్ కన్నా కోర్స్ కోసం వచ్చాయి అనమాట. అది కూడా మళ్ళీ మా బాబే, నువ్వు ప్రొడక్ట్ కోసం అమ్మడానికి చూసుకుంటావు కానీ అంతమంది కాల్ చేస్తుంటే నీకు అది కనిపించట్లేదు, దాని మీద కూడా ఫోకస్ పెట్టవచ్చు కదమ్మా అని అన్న తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ వన్స్ ఒకసారి నేను కోర్స్ స్టార్ట్ చేసి వాళ్ళు చేసి కొంతమంది బిజినెస్ చేసుకుంటే నాకు అనిపించింది అనమాట, నేను అసలు ఎంత మిస్ అయిపోయాను 1 year నుంచి అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానము, ఫొటోస్ పెట్టి మేడం బాగుంది, బాగా వచ్చింది, నేను ఇలా సెల్ చేసుకుంటున్నాను అని చెప్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట.
అయితే మీరు కంప్లీట్ గా కోర్సెస్ వైజ్ గా నేర్పిస్తున్నారు. ఓన్లీ ఆన్లైన్ ఏనా మేడం? ఆఫ్లైన్ ఎవరైనా విజయవాడ సరౌండింగ్స్ వాళ్ళు మేము వస్తామండి మీ దగ్గరికి వచ్చి పర్సనల్ గా నేర్చుకుంటామంటే అది కూడా ఏమైనా అవకాశం? అది కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ నుంచి కూడా రావడానికి ఇష్టం చూపిస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ లో కొంతమంది అందరికి ఆన్లైన్ అంటే క్లాస్ మేనేజ్ చేసుకోవడం రాదు కదా. సో వాళ్ళు ఏంటంటే 1 డే అయినా పర్వాలేదు మేము వచ్చి నేర్చుకుంటాం మేడం, మీరు చూపిస్తే మీకు ముందుండి చూపించింది వేరే కదా, మాకు ఆన్లైన్ ఆపరేట్ చేసుకోవడం రాదు అని చెప్తున్నారు. సో వాళ్ళ కోసమే మేము మాది బాబు కంపెనీ దగ్గర స్టార్ట్ చేద్దాము ఒక వర్క్ షాప్ లాగా అన్నట్టు, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాము. ఓకే. అసలు అంటే చాలా మంది లేడీస్ మేము ఇంట్లో ఉంటున్నాం, మేము కనీసం అట్లీస్ట్ మా వరకు మేము ఇప్పుడు సెల్లింగ్ ఇది అనేది నెక్స్ట్ స్టెప్ లో ఇంట్లో వరకు మేము చేసుకోవాలి, మేము నేర్చుకుందాము అని అనుకుంటే అసలు క్లాసెస్ ఫీజు ఎంత ఉంటుంది మేడం మీ దగ్గర? ఓకే అండి, ఫీజు వచ్చేసి ఇప్పుడు మనకి మెల్ట్ అండ్ పోర్ అంటే కోల్డ్ ప్రాసెస్, మెల్ట్ అండ్ పోర్ అంటే డిఫరెంట్ గా ఉంటాయండి. అది మళ్ళీ వేరే సబ్జెక్టు. అయితే ఈ మెల్ట్ అండ్ పోర్, కోల్డ్ ప్రాసెస్ 2 సోప్స్ కోర్సెస్ కలిపి 5,000 అండి. ఓకే. ఎందుకు అంటే మార్కెట్ లో మనకి 100 రూపాయలు 99 రూపీస్ కి కోర్సెస్ ఉన్నాయి, 299 రూపీస్ కి కోర్సెస్ ఉన్నాయి, 10,000 కి అట్లా కూడా ఉన్నాయి అన్నమాట. ఎందుకు మన దగ్గర క్లాసెస్ 5,000 ఇంత ఎక్కువ అని కొంతమందికి కూడా అనుకోవచ్చు. నేనేం చెప్తానంటే ఇప్పుడు 199 కోర్స్ తీసుకున్నామంటే మెయిన్ గా ఆలోచించుకోవాలి, ఒక సోపే మనకి రాదు. అవును, ఒక సోప్ కాస్ట్ కూడా రాదు మనకి. సో క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు? అది అంటే చిన్న అడ్డు వస్తుందని అనుకోవాలి. ఇందాక మీరు అన్నారు చూసారా, ఒక PDF ఇవ్వండి ఫోన్ లో చెప్పండి మాకు అన్నట్టుగా ఉంటుంది. అలానే జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ, మన దగ్గర వేరే దగ్గర జాయిన్ అయిన వాళ్ళే 50% ఉంటారు. అక్కడ నేర్చుకొని అర్థం కాక మళ్ళీ నేర్చుకున్న వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అండి ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే దాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. దాంట్లో ఏ డౌట్ వచ్చినా గానీ దాన్ని క్లియర్ చేసే ఒక మెంటర్ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఒక PDF ఇచ్చేసి లేదు ప్రీవియస్ గా మనకి రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేస్తే మనకి సోప్ చేసేటప్పుడు, ఇప్పుడు కోల్డ్ ప్రాసెస్ సోప్ ఒక సైన్స్ అన్నమాట, దాంట్లో ఒక సైన్స్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని ఫార్ములేషన్స్ ని అర్థం చేసుకుని చేస్తేనే పర్ఫెక్ట్ గా మనకి ఒక క్వాలిటీ సోప్ అనేది రెడీ అవుతుంది. స్కిన్ టైప్స్ ఉంటాయి, చాలా పెద్ద సముద్రం ఇది ఒక సబ్జెక్ట్. దీన్ని మనం ఓర్పుగా వాళ్ళకి చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు చేయాలంటే చాలా టైం పడుతుందండి, చాలా ప్రాసెస్. మేము చాలా PDF ఇస్తాము, ప్రీవియస్ గా రికార్డెడ్ వీడియోస్ ఇస్తాము. ఫస్ట్ మేము క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత వెంటనే క్లాసెస్ కండక్ట్ చేయమండి. ఫస్ట్ వాళ్ళు ఎన్రోల్ చేసుకున్న తర్వాత కొన్ని PDFs ఇచ్చేస్తాం అన్నమాట. తర్వాత సోప్ మేకింగ్ కిట్స్ ఇట్లాంటి మెటీరియల్స్ డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న రికార్డింగ్ వీడియోస్, సోప్ రికార్డింగ్ వీడియోస్ ఇచ్చేసి చూడమంటాను నేను. ఒక 10 to 15 days చూడండి, అది మీరు అర్థం చేసుకున్న తర్వాత జూమ్ క్లాసెస్ కి అటెండ్ అవ్వండి అని చెప్తాను. అందుకే ముందుగానే జాయిన్ అవ్వండి జూమ్ క్లాసెస్ కన్నా ముందు అని చెప్తాను అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళ బయట కెమికల్ సోప్స్ కి ఈ సోప్స్ కి ఇంగ్రీడియంట్స్ ఏం తేడా ఉన్నాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటన్నది ఒక 70% నాలెడ్జ్ అక్కడ వచ్చేస్తుంది వాళ్ళకి. రిమైనింగ్ 30% నాలెడ్జ్ నేను ఆన్లైన్ లో క్లియర్ గా చెప్తాను. ప్రాక్టికల్ గా నేను ఆన్లైన్ లో కూడా చేసి చూపిస్తా. ఆఫ్టర్ ద క్లాస్ కూడా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో 99 రూపీస్ ఇవి ఒకసారి PDF ఇచ్చిన తర్వాత వాళ్ళు అంతుండరు. అసలు కొంతమంది నాకు మొన్న ప్రీవియస్ బ్యాచ్ లో చెప్పారు, పేమెంట్ తీసుకున్న తర్వాత కాల్ లిఫ్ట్ చేయలేదు మేడం, బ్లాక్ చేసేసారు నెంబర్ అని. ఇలా చాలా మంది 10 to 15 మెంబర్స్ నాకు రోజు కాల్స్ లో కనిపిస్తానే ఉంటారు అనమాట. అలా కాకుండా నేను ఆఫ్టర్ ద క్లాస్ కూడా సపోర్ట్ లైఫ్ టైం ఉంటుందండి. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా నేను క్లియర్ గా చెప్తా. వన్స్ ఒకసారి నా క్లాస్ లో జాయిన్ అయ్యారంటే జాయిన్ అయ్యేదాకా స్టాఫ్ డీల్ చేస్తారు వాళ్ళ నెంబర్ కాల్స్ అవి. జాయిన్ ఎన్రోల్ చేసుకున్న వెంటనే నేను వాట్సాప్ లో మెసేజ్ పెడతా, ఇది నా పర్సనల్ నెంబర్ అండి, మీరు ఏ డౌట్ వచ్చినా నాకు కనెక్ట్ అవ్వండి, నేను క్లియర్ చేస్తాను అని చెప్తాను అనమాట. సో అది అంటే డైరెక్ట్ మీతోనే అప్రోచ్ ఉంటది. ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా మీరు ఆ డౌట్ ని క్లారిఫై చేయడానికి ఎప్పుడు ఉంటారు. అవునండి. ఏంటి మనం ప్రోడక్ట్ ఏదైనా మిస్టేక్ జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అనే డౌట్ ని కూడా మీరు క్లారిఫై చేస్తాను. ఎందుకంటే దీంట్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, చాలా డౌట్స్ వస్తాయి. ఆ టైంలో మనం సపోర్ట్ లేకపోతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. సో ఇలా కాదు మేడం, ఇలా జరిగింది, ఇది ఇలా ట్రేస్ రాలేదు, ఇది మెత్తగా ఉంది, లేదు ఈ పౌడర్ కలపాలా, ఈ ఎసెన్షియల్ ఆయిల్ దీంట్లో వేయాలి, 190 క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళకి. అవన్నీ మళ్ళీ ఓర్పుగా వాళ్ళకి చెప్పాలండి. ఎందుకంటే
ఎక్కువ మన కోర్స్ లో హౌస్ వైఫ్లు ఇంటి దగ్గర ఉండి ఏదో ఒక సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళే పాపం జాయిన్ అవుతారు. ఎక్కువగా వాళ్ళే పాపం ఈ స్కాముల్లో కూడా ఇరుక్కుంటారు. అక్కడ ఇక్కడ తక్కువకి వస్తుందని చెప్పి, అంటే ఫీజు పే చేసే ముందు కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి. ఒక సోప్ కూడా రాదు కదా, ఆ సోప్ కాస్ట్ తో మనకు కోర్స్ ఎలా వస్తుంది, ఆ కోర్స్ తీసుకున్న తర్వాత మనం బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేస్తాము. బిజినెస్ అంటే ఇప్పుడు నాలెడ్జ్ నేర్చుకున్నామంటే మనకి లైఫ్ టైం ఉంటది కదా అండి. ఆ లైఫ్ టైం నాలెడ్జ్ 199 లో మనకి రాదు కదా. అది ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు క్లాసెస్ చెప్పే దాంట్లో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే చెప్తారా మేడం? ఎందుకంటే చాలా మంది ఫినాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉంటారు. పెట్టుబడులు సరే, పెట్టుబడి ఏదో ఒకటి చేసి వాళ్ళు మేనేజ్ చేసుకున్న నెక్స్ట్ మార్కెటింగ్ స్టెప్స్, అసలు వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మార్కెట్ చేసుకోవడానికి, అట్లాంటివి కూడా మీ సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ దొరుకుతుందా అండి నేర్చుకున్న వాళ్ళకి? అవును సరిత గారు, ఏంటంటే మా క్లాసెస్ లో జాయిన్ అయిన వాళ్ళకి మార్కెటింగ్ అంటే ప్యాకింగ్ దగ్గర నుంచి ప్రైసింగ్ ఎలా పెట్టుకోవాలి ప్రొడక్ట్స్ కి, మా బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు మార్కెట్ లో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆ టిప్స్ ట్రిక్స్ అన్ని కూడా నేను లాస్ట్ డే ఒక సెషన్ ఉంటుంది దానికి, దాంట్లో నేను క్లియర్ గా చెప్తానండి. మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఫస్ట్ ఏంటంటే స్టేటస్ లో పెట్టుకుని మెల్లగా మొదలు పెడతారు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని చాలా మంది చేస్తున్నారు కూడా నా స్టూడెంట్స్. మీరు నేర్పించిన ఈ బ్యాచెస్ ఎవరైతే అయిపోయాయో ఆ బ్యాచెస్ లో వాళ్ళు మీకులాగానే ఒక బ్రాండ్తో ఇలా సోప్స్ అన్ని అమ్ముతూ సేల్స్ బాగున్నాయండి అని వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు మీ ప్రోడక్ట్ నమ్ముకొని మీ సాటిస్ఫాక్షన్ ఒక ఎత్తు ఉంటుంది, మీరు ఇంకొకళ్ళకి నేర్పించి వాళ్ళు సక్సెస్ అయినప్పుడు ఆ ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. నేను అదే అని చెప్పాను కదా స్టార్టింగ్ లో కోర్సు స్టార్ట్ చేయలేదని, అలా ఎందుకు చేశానా అని ఇప్పటికీ ఫీల్ అవుతా ఉంటా. ఎందుకంటే అండి చాలా మంది మనకి తెలియదు కానీ కాల్స్ లో నాతో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నాకే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే హస్బెండ్ సపోర్ట్ ఉండదు, పిల్లలు ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే మొన్న ఒక ఆవిడ కాల్ చేశారు, సింగపూర్ నుంచి కాల్ చేస్తారు. అక్కడ ఎవరో వాళ్ళ రిలేటివ్ ఇంట్లో పనిచేస్తున్నారంట. చాలా కష్టాలు చెప్పారు ఆవిడ. ఇండియా వచ్చేస్తాను మేడం, కోర్స్ నేర్చుకుని కొంచెం అక్కడ సెల్ చేసి, ఇట్లా నాకు చాలా కాల్స్ వస్తాయి అనమాట. అలా అనుకున్నప్పుడు అనిపించింది నాకు ఇది చాలా మంచి విషయం కదా. నేను ఫీజు తీసుకునే చెప్తాను, నేనేం ఫీజు తీసుకోకుండా చెప్పేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒకళ్ళు మన దగ్గర నేర్చుకుని బిజినెస్ స్టార్ట్ చేసి దాంతో ఇన్కమ్ సంపాదించుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే బ్యాచ్ లో సోప్ చేసిన ప్రతిసారి ఫస్ట్ సోప్ చేసినప్పుడు వెంటనే కాల్ చేస్తాను నాకు ఫోటో పెట్టి, మేడం నేను సోప్ చేసేసాను మేడం, బాగా వచ్చిందని. అలాగే ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు కూడా మేడం నేను ఇలా సెల్ చేస్తున్నాను, నాకు ఇన్కమ్ వస్తుంది మేడం అని చెప్తారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను సెల్ చేసిన దానికన్నా వాళ్ళు సెల్ చేసి వాళ్ళు ఇన్కమ్ గెయిన్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే లేడీస్ కి పాపం చదువు ఉన్న వాళ్ళు వేరే అండి, కొంచెం బయటికి వెళ్ళి చేయగలుగుతారు. కానీ చదువు లేని వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండి ప్రతిదీ కూడా నేను ఇంట్లో ఉండి చేసుకునేలానే చెప్తాను. దీనికి సంబంధించిన రా మెటీరియల్స్ అన్ని కూడా ఇంటి దగ్గర నుంచే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఆ వెబ్సైట్ డీటెయిల్స్, లేదు మా దగ్గర తీసుకోవాలంటే మేమే పంపించేస్తాము. సో ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రతిదీ కాలు బయట పెట్టకుండా చేసుకోవచ్చు అనమాట. ఫ్యామిలీని చూసుకుంటా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మేడం ఎలాగో మీరు అన్నారు కాబట్టి రా మెటీరియల్స్కి వచ్చేసరికి ఇప్పుడు మనం న్యాచురల్ ఆర్గానిక్ అంటున్నాము. జనరల్గా మీరు అన్నట్టుగా సోప్ నట్స్ కానీ లేదంటే మందారాకులు మందార పూలు ఇలాంటివన్నీ ఇప్పుడు మీరంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లో ఉంటున్నారు, మీకు ఏంటంటే ఇంటి బయటకు వెళ్ళగానే దొరుకుతాయి. బట్ హైదరాబాద్, చెన్నై ఏదైనా ఒక సిటీస్ లో ఉండే వాళ్ళకి యాక్చువల్ గా చెప్పాలంటే వేరే వేరే ప్రోడక్ట్స్ ఈజీగా దొరుకుతాయేమో కానీ ఇవి దొరకవు. అవునండి, అవును. అసలు మరి వాళ్ళకి వాళ్ళు ఎట్లా మీరు ఎలా గైడ్ చేస్తున్నారు వాళ్ళని? ఇవి సమకూర్చుకోవడానికి ఎట్లా ఏదన్నా చెప్పగలుగుతారా? ఓకే అండి, ఎక్కువ మన స్టార్టింగ్ లో కిట్లు ఇచ్చేస్తామండి, సోప్ మేకింగ్ కిట్స్ అని. అంటే వాళ్ళకి స్టార్టింగ్ తెలియదు కదా ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి ఏంటి అన్న దానికి
తక్కువలో కొంచెం అన్ని మెటీరియల్స్ కవర్ అయ్యేలాగా ఒక కిట్ ఇస్తాము. ఓకే. అలా అయినా తీసుకోవచ్చు. తర్వాత ఏంటి మెటీరియల్స్ అన్ని నేను స్టార్టింగ్ లో నేను పెట్టుకోలేదండి, ఇదంతా నాకు బర్డెన్ అయిపోతుంది ఈ ప్యాకేజింగ్ ఇదంతా అని చెప్పి. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ క్వాలిటీస్ ఉంటాయి అండ్ ప్రతి ప్రొడక్ట్ లోనూ క్వాలిటీస్ ఉన్నట్టే సోప్ మేకింగ్ ఇంగ్రీడియంట్స్ లో కూడా ఇప్పుడు కాస్టిక్ సోడాలో 3 రకాలు ఉంటాయి. ఓకే. అట్లా పౌడర్స్ లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట. ఈ కాస్టిక్ సోడా కొంత చీప్ క్వాలిటీది ఏంటంటే కరగదు వాటర్ లో, సో అప్పుడు క్వాలిటీ మెత్తగా ఉంటుంది, సోప్ మెత్తగా ఉంటుంది. మళ్ళీ వీళ్ళ మేడం నాకు సోప్ మెత్తగా వచ్చిందని చెప్పేవాళ్ళు. నాకేం వాళ్ళు చేసింది తెలియదు కదా, వాళ్ళకి స్టార్టింగ్ లో ఉన్నారు కదా, ఏం వాడారండి అనేది నాకు ఐడియా ఉండేది కాదు. స్టార్టింగ్ లో నేను ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి. సో నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉందండి దీంట్లో. నేను R&D స్టార్ట్ చేసి నేను చేసుకున్న దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ తో నేను అన్ని చాలా వెబ్సైట్ లో తెప్పించుకున్నాను. మా పాప ఢిల్లీలో ఉంటది, అక్కడ నుంచి కూడా కొంత నేను రీసెర్చ్ చేసి తెచ్చుకుంటాను. నాకు క్వాలిటీ మెటీరియల్ ఐడియా ఉంది కదా, వీళ్ళకి కూడా ఇస్తే వాళ్ళకి బాగుంటది, నాకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అన్నట్టు మెటీరియల్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. అవి కూడా చాలా మంది ఎక్కువ స్టూడెంట్స్ నా దగ్గరే తీసుకుంటారు. నేను బయట వాళ్ళ వెండర్ డీటెయిల్స్ కూడా ఇస్తా, నేను నా దగ్గరే తీసుకుంటాను, నేను అస్సలు చెప్పను అనమాట. నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడే మొదలు పెడతాను, మీరు నా దగ్గర తీసుకోవచ్చు లేదు బయట వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తామండి అక్కడ నుంచి అయినా మీరు తెప్పించుకోవచ్చు అంటే, మేడం మీ దగ్గరే తీసుకుంటాం మేము, మళ్ళీ ఇక్కడ పిక్ చేసుకోలేము అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఇక్కడ నుంచే నేను సప్లై చేస్తాను. సూపర్ అండి. నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఓన్లీ ఒక కోర్స్ ఏదో చెప్పేస్తున్నాను నా ఫీజు నేను తీసుకుంటున్నాను అన్నట్లు లేరు, మీరు కంప్లీట్ గా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలో చెప్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో ఇస్తున్నారు, వీటన్నిటికీ సంబంధించిన రా మెటీరియల్ కూడా మీరు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీరే ప్రొవైడ్ చేస్తున్నారు, లేదా ఏదర్ మంచి వెబ్సైట్స్ ని సజెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా ఎవరైనా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదో ఒక బిజినెస్ చేద్దాము, నేను ఇంట్లో ఇలా కాలు బయట పెట్టడానికి మా వారు ఊరుకోరండి అని చెప్పే వాళ్ళందరికీ అనిత గారు ఒక పెద్ద సొల్యూషన్ అండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ డోర్ స్టెప్లోకి మీ మెటీరియల్ వస్తుంది, రా మెటీరియల్ అంతా మీరు ప్రాసెస్ నేర్చుకుని మీరు చేసిన తర్వాత మరలా అగైన్ మీరు దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా మీ డోర్ స్టెప్ నుంచే డెలివరీ చేసుకోవచ్చు. ఇవాళ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి దానికి. అట్లాగే సోప్స్లో కూడా రకరకాల సోప్స్ ఉన్నాయి కదా, మీరు అసలు ఎన్ని రకాల సోప్స్ నేర్పిస్తారు అంటే దానికి లిమిట్ ఏమి ఉండదేమో? ఉండదండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. దీంతో ఏంటంటే ఇక్కడ ప్రతి వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు ఇప్పుడు మెల్ట్ అండ్ పోర్ అంటే బయట నుంచి బేస్ తీసుకుని కరగబెట్టి దాంట్లో కొన్ని ఎడిటివ్స్ యాడ్ చేసి మనం మౌల్డ్ లో పోసి డిమౌల్డ్ చేసి వెంటనే యూజ్ చేసేసుకుంటామండి. కానీ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అంటే మనం బై స్క్రాచ్ నుంచి మనం ఎక్కడి నుంచి ఏది తీసుకోము, బై స్క్రాచ్ నుంచే మనమే తయారు చేసుకుంటాం అనమాట. ఇందులో మనం యూజ్ చేస్తాం కాస్టిక్ సోడా యూజ్ చేస్తాం, మరి అది కెమికలే కదా అని చాలా మందికి డౌట్ ఉంటది. అది మనం ఈ సోప్ ని తయారు చేసిన తర్వాత 30 to 40 days క్యూరింగ్ వదిలేస్తాం, అంటే పక్కకు పెట్టేస్తాం అనమాట. సో ఆ టైంలో దీంట్లో ఉన్న వాటర్ ఆ కాస్టిక్ సోడా అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇది జీరో కెమికల్ సోప్ అనమాట. ఈ 2 రకాల సోప్స్ ని మనం నేర్పిస్తాము. కాల్ చేసినప్పుడు మేడం మాకు ఎన్ని రకాల సోప్స్ మీరు నేర్పిస్తారని అడుగుతారు మెయిన్ గా క్వశ్చన్. నేనేం చెప్తానంటే ఇప్పుడు బయట ఒక 5 సోప్స్ నేర్పిస్తాము ఇంత అని చెప్తారు కదా, అట్లా కాదు, సబ్జెక్ట్ ఏంటి అసలు. ఇప్పుడు నేను ఒక 5 types ఆఫ్ సోప్స్ నేర్పించేసి మిమ్మల్ని వదిలేస్తా, తర్వాత మీరు ఎలాగా ఆ 5 చేసి ఆపేస్తే సరిపోదు కదా. ఒకటి నేర్చుకున్నామంటే దాంట్లో మనం ఏదైనా చేయగలగాలి. సో నేను ఆ సబ్జెక్ట్ నేర్పిస్తాను, ఏ స్కిన్ టైప్ కి ఏ బేస్, మెల్ట్ అండ్ పోర్ లో అయితే ఏ స్కిన్ టైప్ కి ఏ బేస్ తీసుకోవాలి, ఏ స్కిన్ ప్రాబ్లమ్ కి ఏ పౌడర్స్ తీసుకోవాలి, ఇది నేను క్లియర్ గా చెప్తా. అలానే కోల్డ్ ప్రాసెస్ సోప్స్ లో ఇప్పుడు డ్రై స్కిన్ ఉంది, కొన్ని ఆయిల్స్ తగ్గించుకోవాలి, బటర్స్ అలాంటివి పెంచుకోవాలి. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొన్ని ఆయిల్స్ తగ్గించుకోవాలి, కొన్ని ఆయిల్స్ పెంచుకోవాలి. అలాగే స్కిన్ కన్సర్న్స్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్, మొటిమలు ఉన్నాయి ఒక రకమైన పౌడర్ పెట్టుకోవాలి, పిగ్మెంటేషన్ ఉంది ఒక రకమైన పౌడర్ పెట్టుకోవాలి. అట్లా నేను సబ్జెక్ట్ నేర్పిస్తా. సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే
చక్కగా మైండ్ అక్కడ పెట్టుకుని సబ్జెక్ట్ నేర్పించుకున్నారంటే ఎన్ని వేల సోప్స్ అయినా తయారు చేయగలుగుతారు అనమాట. అది మెయిన్ గా ఫోకస్ పెట్టేది దాని మీద. ఈ సబ్జెక్ట్ బయట ఎవ్వరు నేర్పించరండి, కొంతవరకే బయటికి చెప్పేది, మొత్తం చెప్పరు. నేను ఏమైతే ట్రయల్ ఎర్రర్ కింద నాకు పాడైపోయినాయో బ్యాచెస్, దాంట్లో నేర్చుకున్నది మొత్తం నేను వాళ్ళకి ఒక 15 days లో నేర్పించేస్తాను. ఓకే, అంటే ఆ 15 days లో నేర్పించడం అనేది మీరు ఈజీగా అన్నారు, కానీ దాని వెనుక మీ 8 ఏళ్ల కష్టం ఉంది. అవునండి, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎక్కడ మళ్ళీ కరెక్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఎందుకు అంటేనండి, ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనం ఒక సబ్జెక్ట్ చెప్తున్నాము అంటే మనం ఒక 10 సార్లు ఫెయిల్ అయితే మనకు ఖచ్చితంగా లోటుపాట్లు తెలుస్తాయండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎక్కడ తప్పు చెయ్యొచ్చు అనేది, ఎందుకంటే మనం ఆల్రెడీ అంత ముందు చేస్తున్నాం, ఆ మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి అది స్ట్రైక్ అవుతుంది. ఓకే, వీళ్ళు ఇలా ఇక్కడ చేసి ఉండారు అనేది మీరు వెంటనే రెక్టిఫై చేయగలుగుతాను. వాళ్ళు అడగగానే నాకు నోట్లోంచి వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ గా, అంటే దాంట్లో నేను ఆ ప్రాబ్లం నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు నోట్లోంచి వచ్చేస్తుంది అనమాట. వెంటనే దానికి సొల్యూషన్ తెలుస్తుంది, నా దగ్గర తీసుకున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అంటే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎక్కడో కొంతమంది ఒక 5% ఫ్రెష్ గా నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ మంది అక్కడ నేర్చుకుని వచ్చిన వాళ్ళే. మనకన్నా వాళ్ళకి తెలుసు అనమాట ఈ వేరియేషన్. ఎందుకంటే మీరు మీ సబ్జెక్ట్ మాత్రమే తెలుసు మీకు. ఇప్పుడు అక్కడ ఒక చోట నేర్చుకున్నప్పుడు వాళ్ళు నలుగురిని కలిసి ఉంటారు. అవును, ఆ అనుభవాలన్నీ వాళ్ళు ఇక్కడ ఎలా చెప్తున్నారు, అక్కడ ఎలా చెప్తున్నారు అని కంపారిజన్ ఉంటుంది. సోప్ కోర్స్ లో జాయిన్ వాళ్ళు కంపల్సరీగా షాంపూ కన్వర్ట్ అయిపోతారు. ఓకే, అంటే బేసిక్ కోర్సు స్టార్ట్ అవుతారు, నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ కోర్సెస్ అన్నిటికీ తీసుకుంటారు. అవునండి. ఓకే, అనిత గారు, మీరు ఒక హౌస్ వైఫ్ గా ఉంటూనే ఇంట్లో వర్క్స్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ, ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటూ, మరలా క్లాసెస్, అసలు ఇంత బిజీ స్కెడ్యూల్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారో కాస్త చెప్తారా? ఏం లేదండి, మనకి ఏదన్నా ఒక పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా ప్లానింగ్ వచ్చేస్తుంది. దానికోసం మళ్ళీ క్లాసెస్ కానీ ఇట్లాంటి ఏమి చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. మనం వర్క్ లో మన ఇష్టం అనేది, ఇప్పుడు మనకి ఇష్టం లేని పని చేసాం అనుకోండి, అది మనకి చిరాకు గాను, టైం టేకింగ్ గాను, ఇది టైం మనం అటు పెట్టలేకపోతున్నాం ఇటు పెట్టలేకపోతున్నాం అన్నట్టు ఉంటది. నాకు ఇది నాకు చాలా సంవత్సరాల నుంచి ఇది ఒక కళ కాబట్టి, నాకు ఇష్టమైన ప్రొఫెషన్ కాబట్టి నేను చాలా హ్యాపీగా చేయగలుగుతాను. అండ్ నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేయడం కూడా నాకు చాలా చాలా కష్టం అండి. ఇవన్నీ నేను ఒకదాన్నే చేయను, మా బాబు హెల్ప్ చేస్తాడు, మా హస్బెండ్ మెయిన్ గా అండి. నేను క్లాసెస్ కానీ ప్రొడక్ట్స్ ఫార్ములాస్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ అది నేను చూసుకుంటాను, రిమైనింగ్ వర్క్ మొత్తం మా హస్బెండే చేస్తారు. మనకి వెబ్సైట్ డీలింగ్స్ కానీ, లేదు క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ కి మెయిల్ ఐడి తీసుకుని వాళ్ళకి వీడియోస్ షేర్ చేయడము, ఈ వర్క్ ప్యాకింగ్ దగ్గర నుంచి మొత్తం ఆయనే చూస్తారు. ఇంకా కాల్స్ కి వాటికి స్టాఫ్ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా కొంతమంది స్టాఫ్ ని కూడా తీసుకుని ఈ ప్యాకింగ్ మెటీరియల్స్ కి వాటికి పెట్టుకుందాం అని అనుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళ సపోర్టేనండి, నేను ఒక్కదాన్నే చేసేది ఏం లేదు. నేను చేయగలిగినంత వరకు నేను చేస్తాను, రిమైనింగ్ నాకు సపోర్ట్ సిస్టమ్ చాలా ఉంది నా ఫ్యామిలీ. అదే నాకు మెయిన్ స్ట్రెంగ్త్. మెయిన్ గా ఏంటంటే మా పాప బిజినెస్ అంటే ఫ్యాషన్ బ్రాండ్ మేనేజ్మెంట్ చేసింది. తను దీనికి సంబంధించి బిజినెస్ కి సంబంధించి తనకున్న నాలెడ్జ్ అంతా తను కూడా అప్లై చేస్తుంది అనమాట. ఈ లేబులింగ్స్ డిజైన్ చేయడము ఇట్లాంటి, అంటే మొత్తం అంతా బిజినెస్ కి సంబంధించే మా అబ్బాయి గాని మా పాప గాని మా హస్బెండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేయడం మూలంగా ఈ షిప్పింగ్ గానీ ఇవన్నీ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నమాట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక్క ముగ్గురు బిజినెస్ పర్సన్స్ ఉంటే ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా సార్ ఇంకా మీకు యాడ్ అయ్యారనమాట. అవును, ఎందుకంటే ఏ ఇంటికి డెలివరీ కావాలన్నా సార్ ఉన్నారండి. అవునండి, అది దాన్ని బట్టి మేము మార్నింగ్ లెగడంతోనే మేము ఇంట్లో వర్క్ అది ప్లాన్ చేసుకుని తర్వాత మొత్తం మాకు ఇదే, ఇంకా క్లాసెస్ ఉంటే క్లాసెస్ చెప్తాను, లేదంటే ప్రొడక్ట్స్ రీసెల్లర్స్ కి ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏదైనా ఆర్డర్స్ కావాలంటే వాళ్ళకి పంపించేస్తాం అనమాట. మీ దగ్గర ఓన్లీ క్లాసెస్ నేర్చుకోవడం ఇలాగే కాకుండా రీసెల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఎవరైనా లేడీస్ మేము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా ఏం పెట్టుకోలేమండి, రీసెల్ చేసుకుంటామంటే మీ ప్రొడక్ట్స్ ఇస్తామండి. రీసెల్లర్స్ కూడా మనకి మార్జిన్ ఎక్కువ ఇస్తాం, ఎందుకంటే వెబ్సైట్
త్రూ సెల్ చేస్తాము. రీసెల్లర్స్ ని ఎక్కువ సపోర్ట్ చేస్తామండి, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. 30 to 40% మార్జిన్ ఇచ్చేలా ఉండేలాగా ప్లాన్ చేస్తాం అనమాట వాళ్ళకి. సో ఇంటి దగ్గర నుంచి మేము కొరియర్ లో పంపించేస్తాము, వాళ్ళు సెల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ కొరియర్ ఛార్జెస్ మళ్ళీ వాళ్ళు కొరియర్ ఛార్జెస్ వీటన్నిటికీ వీలుగానే రీసెల్లర్ ప్రైస్ అనేది మీరు ఫిక్స్. అవునండి, అవును. సూపర్ అండి. అయితే లివ్ లైఫ్ న్యాచురల్స్ తరపు నుంచి భవిష్యత్తులో ఎంతమంది మహిళల్ని మీలాగా ఇండిపెండెంట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా తయారు చేయాలి అనేది మీ లక్ష్యం అండి? నేను అంటే ఈ మధ్య కాల్స్ లో చాలా మంది లేడీస్ వాళ్ళ బాధల్ని వింటున్నానండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా మనకి తెలియని బాధలు కూడా ఉన్నాయన్నమాట. ఇంట్లో చెప్పుకోలేక చదువు లేని వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారనమాట. నాకు ఈ మధ్యన కాల్స్ విన్న తర్వాత నాకు ఒక్కటే ఐడియా వచ్చింది ఏంటంటే, ఇప్పటి వరకు నేను తెలుగులోనే చెప్తాను క్లాసెస్, కాకపోతే నేను ఇచ్చే మెటీరియల్ ఇంగ్లీష్ లో ఉంటది అనమాట. అది ఈ చదువు లేని వాళ్ళు మరి కొంతమంది చదవడానికి కూడా ఇంగ్లీష్ చదివితే ఆ పేర్లు కూడా అర్థం కాని వాళ్ళని కూడా నేను కాల్స్ మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. సో నేను నెక్స్ట్ బ్యాచెస్ నుంచి ఏంటంటే మెటీరియల్ కూడా తెలుగులోనే వాళ్ళకి అర్థమయ్యేలాగా, అంటే ఏ మాత్రం నేను చదువుకోలేదండి నాకు అర్థమవుతుందా అని అడుగుతున్నారు వాళ్ళు. సో నేను వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా క్లాసెస్ కండక్ట్ చేయాలనేది నా మెయిన్ గోల్ అనమాట. అసలు కొంచెం చదువుకుని 10th క్లాసు అట్లా చదువుకున్న వాళ్ళకి డెఫినెట్ గా అర్థమైపోతుంది, ఎందుకంటే పెద్ద సైన్స్ దీంట్లో మనకి టఫ్ వర్డ్స్ ఏమి ఉండవు, అర్థమవుతుంది. కాకపోతే అది కూడా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు రీసెంట్ గానే తెలిసిందనమాట. సో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చేసి ఇంటి దగ్గర నుంచి సెకండ్ ఇన్కమ్ జాబ్ చేసే వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ కి, లేదు అసలు ఇన్కమే లేని వాళ్ళకి కాల్ అటెండ్ అవ్వగానే ముందు మేము ఏం చెయ్యం మేడం మేము ఇంట్లో ఉంటాం అంటారు. ఇంట్లో ఉంటాం అనేది ఎంత పెద్ద పని అండి, అసలు చాలా పెద్ద పని. చాలా తక్కువ చేసి మాట్లాడతారనమాట ఆడవాళ్ళు, మనమే తక్కువ చేసుకుంటాం. సో నాకేంటంటే ఇట్లా అర్థం కాని వాళ్ళకి తెలుగులోనే ఉంటే మెటీరియల్ అర్థం అవుతుంది అని అనుకున్న వాళ్ళ కోసం మెయిన్ గా క్లాసెస్ డిజైన్ చేయాలనేది నేను మెయిన్ అనమాట. తర్వాత నేను ఎక్కువ మందికి, చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని అనుకుంటున్నానండి కోర్సెస్ ద్వారాను. వాళ్ళకి యూజ్ ఉండాలి, నాకు కూడా యూజ్ ఉండాలి. మెయిన్ గా ఏంటంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏదో రకంగా కొంచెం అన్నా నేను చెప్పే క్లాసెస్ మూలంగా హెల్ప్ అయితే నాకు అదే పెద్ద హ్యాపీనెస్ అన్నమాట. ఓకే అండి. ప్రోడక్ట్ మేకింగ్ చేయడమా లేదా ఎవరికైనా లేడీస్ కి క్లాసెస్ లో నేర్పిస్తుంటే ఏది ఎక్కువ ఇష్టం? క్లాసెస్ నేర్పించడమే ఇష్టం అండి. ఓకే, మీ క్యాటలాగ్ లో మొత్తం మీకున్న ప్రోడక్ట్స్ క్యాటలాగ్ లో మీ ఫేవరెట్ ప్రోడక్ట్ ఏది? నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా కోల్డ్ ప్రాసెస్ సోప్సే, ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది దీంతోనే. ఓకే, ఎమోషన్ కూడా ఉంది. ఎమోషన్ అండి నాకు అది. ఓకే, ఆర్గానిక్ సోప్ చేయడం అనేది ఒక కళ అంటారా లేదా సైన్స్ అంటారా? ఒక సైన్సేనండి. కోల్డ్ ప్రాసెస్ సోప్స్ మాత్రం సైన్సే, మెల్ట్ అండ్ పోర్ అయితే ఆర్ట్. ఓకే, ఒక మహిళ స్వయం సమృద్ధి సాధించడానికి అవసరమైన మొదటి లక్షణం ఏంటి? మొదటి లక్షణం అంటే అండి ఓర్పు అండి. ఓకే, ఓర్పుగా ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేసి రేపు గ్రోత్ వచ్చేయాలంటే ఎవ్వరికి అయ్యే పని కాదండి. అది సంవత్సరాల తరబడి మనం ఓర్పుగా పని చేస్తేనే అది వస్తుంది అనమాట. ఆ ఓర్పు ఉన్న వాళ్ళకే ఆ సక్సెస్ అనేది తొందరగా అందుతుంది. ఓకే అనిత గారు, మీరు చాలా మందికి ఇన్స్పిరేషను. ఈ వీడియో ద్వారా ఎవరెవరైతే మహిళలకి ఇంకా మనం ఏదో చేయొచ్చు, మనకు ఒక సొల్యూషన్ లివ్ లైఫ్ న్యాచురల్స్ అనిత గారు ఉన్నారు అనేది మీరు మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా దూరం నుంచి వచ్చారు ఇంటర్వ్యూ కోసం. మీరు చాలాసార్లు అప్రోచ్ అయ్యారు, కాకపోతే ఏంటంటే నాకు కొంచెం క్లాసెస్ ఉండడం మూలంగా నేను వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయాను. మీకు వచ్చి ఇంత దూరం వచ్చి మీ టైం నాకు ఇచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నేను కూడా థ్యాంక్స్ అండి మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి లివ్ లైఫ్ న్యాచురల్స్ అనిత గారి జర్నీ. 8 ఏళ్ల కష్టం, తను ఎంచుకున్న మార్గం చాలా కష్టమైన తను వాటన్నిటినీ దాటుకుని తన ప్రోడక్ట్స్ని బయటికి తీసుకురావడమే కాకుండా ఆ ప్రోడక్ట్స్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి అనేది చాలామంది మహిళలకి నేర్పించడానికి అనిత గారు సిద్ధంగా ఉన్నారు. ఏదైనా చేద్దాము, ఇంట్లోనే ఉండి చేసుకుందాము అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా లివ్ లైఫ్ న్యాచురల్స్ అనిత గారిని సంప్రదించండి. జాయిన్ అవుదాము క్లాసెస్ అనుకుంటే
స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరో సక్సెస్ఫుల్ స్టోరీతో సరితతో సక్సెస్ స్టోరీస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.